హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్. పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం, పుస్తక ప్రపంచంలో రారాజు సాయి గణేష్ బుక్ స్టాల్, బెల్లంపల్లి చౌరస్తా, సమతారాగరావు హాస్పిటల్కు ఆపోజిట్, సురభి బిర్యానీ హౌస్ క్రింద, హోటల్ నార్త్ ఇన్ ప్రక్కన. ఎస్ఎస్ ట్యుటోరియల్ వారి అద్భుత ఆవిష్కరణ. టెట్ మరియు డిఎస్సికి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనుసరించి పరిసరాల విజ్ఞానము, సామాన్య శాస్త్రము, నూతన సిలబస్ ప్రకారం పాఠ్యపుస్తకంలోని ప్రతి పాయింట్ను కవర్ చేస్తూ కీలక పదాలు మరియు ప్రాక్టీస్ బిట్స్తో రూపొందించిన ఏకైక పుస్తకం. ఈ బుక్ను కొన్నవారికి 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పరిసరాల విజ్ఞానం, 6వ తరగతి 7వ తరగతి సామాన్య శాస్త్రానికి సంబంధించిన చాప్టర్ వైజ్ గల ప్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇవ్వబడును. ఈ బుక్ కొన్నవారు ఈ నెంబర్కు ఫోన్ చేసి ఆన్లైన్ ఎగ్జామ్స్ పొందగలరు. ప్రతి పరీక్షకు 6 నెలల లోపు 5 సార్లు రాసుకునే అవకాశం కలదు. ఎస్ఎస్ ట్యుటోరియల్ వారి అద్భుత ఆవిష్కరణ. ఎస్ఎస్ ట్యుటోరియల్కు సంబంధించిన పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల ఎందు లభ్యము. మంచిర్యాల పరిసర ప్రాంత వారు షాప్లో తీసుకోగలరు. మిగతా వారు ఈ నెంబర్కు కాంటాక్ట్ చేసి తీసుకోగలరు. 3rd క్లాస్ ఈవీఎస్, 4th ఈవీఎస్, ఇది 3rd క్లాస్ ఈవీఎస్. ఇంపార్టెంట్ బిట్స్: కుటుంబం, రజకులు బట్టలు ఉతికేవారు, క్షరకులు జుట్టు కత్తిరించేవారు, కీలక పదాలు, తర్వాత ప్రాక్టీస్ బిట్స్. జొన్నలు ఎక్కువగా పండే రాష్ట్రం ఏది? రాజస్థాన్. గ్రామ పంచాయతీలోని వివిధ కార్యక్రమాలను పర్యవేక్షించి లెక్కలు చూసేవారు ఎవరు? కార్యదర్శి. ఈ విధంగా 3వ తరగతికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. తర్వాత నెక్స్ట్ 4th క్లాస్ ఈవీఎస్. కీలక పదాలు మరియు ప్రాక్టీస్ బిట్స్. ఈ విధంగా బుక్ రిలీజ్ చేయడం జరిగినది. తర్వాత 5th క్లాస్. ఎందుకంటే ఈవీఎస్లో తక్కువ పాయింట్స్ ఉంటాయి కావున అన్ని లెసన్లను కలిపి ఒకేసారి ఇవ్వడం జరిగినది. 6th క్లాస్ నుంచి ఏ టాపిక్ ఆ టాపిక్, ఏ లెసన్ వైజ్ ఆ లెసన్ వైజ్ థియరీ కమ్ ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం అన్నది. 5th క్లాస్లో దాదాపుగా 257 బిట్స్ ఇవ్వడం జరిగినది. 6th క్లాస్ నుంచి చూద్దాం క్లియర్గా. మన ఆహారం: అరటిపండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు. దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృతులు ఉన్న పదార్థంతో కలిపి తినాలి. చికోరి జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. బఠానీలో మాంసకృతులు సమృద్ధిగా ఉంటాయి, అయితే కొందరిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి, కొందరికి జీర్ణం కావు. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుంచి కాపాడుతాయి. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ గుణాలు ఉన్నాయి. చిలకడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు, కెరటనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ను కవర్ చేయడం జరిగినది. ఇది 6th క్లాస్ ఫస్ట్ లెసన్ అండి. దాదాపుగా మొత్తం అన్ని పాయింట్లు కవర్ చేయడం జరిగినది. దాదాపు మళ్ళా 6th క్లాసులో కీలక పదాలు ఇవ్వడం జరిగినది. తర్వాత ప్రాక్టీస్ బిట్స్: అరటిపండులో అధికంగా లభించే మూలకం ఏది? పొటాషియం. ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల ఏమవుతుంది? రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. కింది ఏ మొక్క పువ్వును మనం ఆహారంగా తీసుకుంటాము? పుష్పం పువ్వును. క్యాబేజీ. చికోరి వ్యవస్థ, రక్త ప్రసరణ, జీర్ణ వ్యవస్థ రెండింటికి ఈ విధంగా ఫస్ట్ లెసన్లో ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగినది. మన ఆహారం నుంచి దాదాపుగా 46 బిట్లు ఇవ్వడం జరిగినది. నెక్స్ట్ అయస్కాంతంతో ఆటలు. కీలక పదాలు, ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగినది. ఎస్ఎస్ ట్యుటోరియల్ పేరుగాంచిన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ల నుంచి
ప్రతి పాయింట్ను కవర్ చేయడం జరిగినది. ఇందులో వర్షం ఎక్కడి నుంచి వస్తుంది అన్నదానిలో వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. వాన చినుకు ఆకారానికి నిజానికి మనకు కనిపిస్తున్నట్టు గుండా ఉండదు. మేఘంలో నుంచి జారి పడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఈజిప్ట్ దేశస్తులు ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగును రూపొందించారు. తర్వాత కాలంలో వాన నుండి రక్షణ కొరకు కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పాయింట్ను కవర్ చేస్తూ అద్భుతంగా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ చూడాల్సిన అవసరం లేకుండా అస్త్రం మెగా బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడే ఎస్ఎస్ ట్యుటోరియల్ వారి పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాలందు లభ్యమగును. ఈ విధంగా అన్ని లెసన్లు 7వ తరగతి శాంపుల్ విత్ పీడిఎఫ్ అండి. బుక్కులు అన్నీ మన షాప్లో ఉన్నాయి, 7th క్లాస్ సంబంధించినవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and share all your friends for latest information. Books Sai Ganesh Book Stall is competitive zone in Manchiryal. Sai Ganesh Book Stall పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం.